ఇప్పుడు కంటిన్యూ చేద్దాము. ఆటోట్రాఫిక్ అండ్ హెటెరోట్రాఫిక్ సక్సెషన్ చూద్దాము. ఇది ఏంటంటే గ్రీన్ ప్లాంట్స్ ఎక్కువ క్వాంటిటీస్లో ఉన్నాయనుకో ఆటోట్రాఫిక్ అన్నట్టు, హెటెరోట్రాఫ్స్ ఎక్కువ ఉంటే హెటెరోట్రాఫిక్ సక్సెషన్. ఇప్పుడు సెకండరీ సక్సెషన్ చూద్దాం మెయిన్గా ఈ వీడియోలో. సెకండరీ సక్సెషన్ అనేది ఏంటంటే సీక్వెన్షియల్ డెవలప్మెంట్ ఆఫ్ బయోటిక్ కమ్యూనిటీస్ ఆఫ్టర్ ద కంప్లీట్ ఆర్ పార్షియల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ కమ్యూనిటీ. ఎగ్జిస్టింగ్ కమ్యూనిటీ పార్షియల్ ఆర్ కంప్లీట్ డిస్ట్రక్షన్ అయినప్పుడు బయోటిక్ కమ్యూనిటీస్ సీక్వెన్షియల్గా డెవలప్మెంట్ అదన్నట్టు. ఇప్పుడు చూద్దాం, ఒక మెచ్యూర్ ఆర్ ఇంటర్మీడియట్ కమ్యూనిటీ అనేది డిస్ట్రాయ్ అవ్వచ్చు. ఇప్పుడు ఫ్లడ్స్ కానీ, డ్రాట్స్ కానీ, ఏదన్నా ఒక భూకంపం కానీ అలాంటివి వచ్చేసి, ఓర్ ఉమెన్ ఇంటరాక్షన్స్ వల్ల కూడా డిఫారెస్టేషన్, అగ్రికల్చర్, ఇంకేదైనా మెచ్యూర్ అయినా ఇంటర్మీడియట్ అయినా ఏ కమ్యూనిటీ అయినా డిస్ట్రాక్ట్ అవ్వచ్చు మధ్యలో. ఈ అబాండెడ్ ల్యాండ్లో ఫస్ట్ ఏముంటుందంటే ఒక గడ్డి మొలుస్తుంది, హార్డీ గ్రాసెస్ వస్తాయి. అవి అక్కడ సన్ బేక్డ్ సాయిల్ అంటే ఎక్కువ ఎండగాలిన భూమి మీద, బేర్ సాయిల్ మీద సర్వే అవుతాయి. హార్డీ గ్రాసెస్ అంటాం దాన్ని. ఈ టాల్ గ్రాసెస్ అండ్ హెర్బాషియస్ ప్లాంట్స్ తర్వాత వస్తాయి అన్నట్టు. వచ్చినాక కొన్ని ఇయర్స్ తర్వాత ఎకోసిస్టమ్ని ఇవి డామినేట్ చేస్తాయి. దాని తర్వాత మైస్, ర్యాబిట్స్, ఇన్సెక్ట్స్, సీడ్ ఈటింగ్ బర్డ్స్ ఇవన్నీ వస్తాయి అన్నట్టు. ఈవెన్చువల్గా కొన్ని పెద్ద చెట్లు కూడా పెరుగుతాయి. దాని సీడ్స్ మేబీ బ్రాడ్ బై, ఆ సీడ్స్ ఎవరు తెస్తారు మరి పెద్ద చెట్లు అంటే విండ్, గాలి అన్నది తెస్తుంది, ఎనిమల్స్ కూడా తెలుస్తాయి, ఫారెస్ట్ డెవలప్ అవుతుంది అన్నట్టు. సో అబాండెడ్ ల్యాండ్ అనేది డామినేటెడ్ బై ట్రీస్ అవుతుంది, ఫారెస్ట్గా మారుస్తుంది. ఇది సెకండరీ సక్సెషన్. ఇప్పుడు ప్రైమరీ సక్సెషన్, సెకండరీ సక్సెషన్ డిఫరెంట్. ప్రైమరీ సక్సెషన్ లాగా సెకండరీ సక్సెషన్ అనేది ఒక వెల్ డెవలప్డ్ సాయిల్లో ఉంటుంది. ప్రైమరీ సక్సెషన్ అనేది వెల్ డెవలప్డ్ సాయిల్ మీద వస్తుంది. ప్రైమరీ అనేది ఒక బేర్ రాక్ మీద కూడా రావచ్చు. వెల్ డెవలప్డ్ ఆల్రెడీ ఫార్మ్డ్ ఎట్ ద సైట్. సెకండరీ సక్సెషన్ అనేది ఫాస్టర్ కూడా. సెకండరీ సక్సెషన్ ఫాస్టర్. ఇప్పుడు ఆటోజెనిక్ అండ్ అలోజెనిక్. ఆటోజెనిక్ లివింగ్ ఇన్హాబిటెన్స్ ఆఫ్ దట్ కమ్యూనిటీ ఇట్ సెల్ఫ్ బ్రింగ్ అబౌట్ సక్సెషన్ వస్తే దాన్ని ఆటోజెనిక్ అని అంటారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇన్హాబిటెన్స్ ఆఫ్ దట్ కమ్యూనిటీ వాళ్ళే తెస్తే సక్సెషన్ అంటారు, ఆటోజెనిక్ అంటారు. అవుట్ సైడ్ ఫోర్సెస్ తెస్తే అలోజెనిక్. అలోజెనిక్ అంటే అవుట్ సైడ్ ఫోర్సెస్ తెస్తే అలోజెనిక్ అంటారు. ఇప్పుడు యాక్చువల్గా మనం క్వశ్చన్ చూద్దాము. ఫెర్న్ గురించి నేర్చుకుందాం. ఫెన్స్ అనేటివి ఏంటంటే ఒక వస్కులర్ ప్లాంట్స్, అంటే వస్కులర్ ప్లాంట్స్, VASCULER. వస్కులర్ ప్లాంట్స్ ఏంటంటే దేంట్లో అయితే జైలమ్ ఇంకా ఫోలేమ్ ఉంటుందో అది వస్కులర్ ప్లాంట్స్ అన్నట్టు. ఇవి స్పోర్స్ ద్వారా రిప్రొడ్యూస్ అవుతాయి, ఫ్లవర్స్ ద్వారా కావు, సీడ్స్ ద్వారా కావు, స్పోర్స్ ద్వారా రిప్రొడ్యూస్ అవుతాయి. ఈ మోసెస్కి డిఫరెన్స్ ఉంది అన్నట్టు. బై బీయింగ్ వాస్కులర్ అంటే ఒక స్పెషలైజ్డ్ టిష్యూస్ ఉన్నవి. బై మోసెస్ ఫ్రెండ్స్ ఒకటే కాదు, మోసెస్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫెన్స్లో ఇవి వాస్కులర్ అన్నట్టు. అంటే స్పెషలైజ్డ్ టిష్యూస్ ఉన్నవి దట్ కండక్ట్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్. దట్ కండక్ట్ water and nutrients. Some ferns are epiphytic plants. They grow naturally in some ferns అనేటివి epiphytic plants అన్నట్టు. They grow naturally in a soilless condition. They obtain water and nutrients through leaching from trees. Some ferns are epiphytic plants. Some ferns are epiphytic plants. They grow naturally in a soilless condition. They obtain water and nutrients through leaching from trees. Ferns are not of major economic importance, but some are used for food, medicine, as biofertilizer, as ornamental plants, and for remediating contaminated soil. Some ferns can fix nitrogen. Some fern species are significant weeds. సమ్ ప్లాంట్స్ అనేవి ఎకలాజికల్ సక్సెషన్లో ఒక మంచి రోలే ప్లే చేస్తవి, బేర్ రాక్స్ మీద పెరిగి అలా అని చెప్పొచ్చు. సో ఫెన్స్, మోసెస్ రెండు కలిపి సర్వే అవుతాయి వితౌట్ సాయిల్. ఫెన్స్, FERNS ఫెన్స్, ఇంకా మోసెస్ సర్వే వితౌట్. మష్రూమ్కి సారీ ఫెన్ అనేది సాయిల్ కావాలి. ఏమంటే లిచెన్ ఇంకా మోస్కి సాయిల్ అవసరం లేదు, ఫెన్కి సాయిల్ కావాలి. ఇదన్నట్టు. ఇప్పుడు ఇన్ ద గ్రాస్ ల్యాండ్స్ క్వశ్చన్ చూద్దాం. ట్రీస్ డు నాట్ రిప్లేస్ ద గ్రాసెస్
as part of an ecological succession because of ఏంటంటే వాటర్ లిమిట్స్ అండ్ ఫైర్. గ్రాసెస్ హ్యావ్ వన్ గుడ్ ట్రిక్ టు మొనోపలైజ్ ఏ ప్లేస్ ఇన్ ద డ్రై సీజన్లో ఏమవుతుంది అంటే గ్రాసెస్ డ్రై అప్ అవుతాయి, ఫైర్ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే అదర్ ప్లాంట్ స్పీసెస్ని చచ్చిపోతాయి ఫైర్ వల్ల. అలా సీడ్స్ కూడా అన్నీ పోతాయి అన్నట్టు ఆటోజెనిక్ సక్సెషన్ అని చెప్పొచ్చు. ఇది ఇంటర్నల్ వల్ల వచ్చింది కదా. ఆల్సో గ్రాస్ ల్యాండ్స్ డెవలప్ ఇన్ రీజన్స్ విత్ శాంటీ రెయిన్ఫాల్ వేర్ ప్లాంట్ గ్రోత్ కెనాట్ బి. తక్కువ రెయిన్ ఉన్న దగ్గర కూడా గ్రాస్ వస్తుంది. త్రూ ఫారెస్ట్ అనేది క్లైమాక్స్ కమ్యూనిటీ ఉంటుంది మోస్ట్ గ్రాసెస్ ఎకోసిస్టంలో. మోస్ట్ ఎకోసిస్టంలో యాక్చువల్గా ఫారెస్ట్ ఉంటాయి, కానీ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టంలో గ్రాసెసే క్లైమాక్స్ ఎకోసిస్టమ్ ఉంటుంది. ఓకే, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి క్లైమాక్స్ కమ్యూనిటీ అంటే గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ అంటే గ్రాసెసే. చాలా కమ్యూనిటీలో ట్రీస్ ఉంటాయి. ఇది ఎందుకంటే ఫైర్ ఇంకా ల్యాక్ ఆఫ్ వాటర్, ఫైర్ వల్ల మిగతా చచ్చిపోతాయి. ల్యాక్ ఆఫ్ వాటర్ తక్కువ ఉండడం వల్ల గ్రాస్ ల్యాండ్స్ ఆర్ మోస్ట్ ఇర్రివర్సిబుల్ వన్స్ డిఫారెస్ట్రేషన్ ఇన్ వాటర్ స్కేర్ ఏరియాస్ గివ్స్ వేస్ట్ టు గ్రాస్ ల్యాండ్స్ అనేటివి మోస్ట్ ఇర్రివర్సిబుల్. ఎప్పుడైతే వన్స్ డిఫారెస్ట్రేషన్ జరిగిందనుకో వాటర్ స్కేర్స్ ఏరియాస్లో, వన్స్ డిఫారెస్ట్రేషన్ ఇన్ వాటర్ మోస్ట్ ఇర్రివర్సిబుల్ అన్నట్టు వాటర్ స్కేర్స్ డిఫారెస్ట్రేషన్ జరుగుతాయి. బయోటిక్ కాంపోనెంట్స్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్ డ్రైవ్ ఆటోజెనిక్ సక్సెషన్. బయోటిక్ కాంపోనెంట్సే ఆటోజెనిక్ సక్సెషన్ చేస్తవి. అలోజెనిక్ సక్సెషన్ ఈజ్ డ్రైవన్ బై అబయోటిక్ కాంపోనెంట్స్ ఫైర్ ఫ్లడ్ ఆఫ్ ద సిస్టమ్. ఇదేనట్టు బయోటిక్ కాంపోనెంట్స్ వచ్చేది ఆటోజెనిక్, అలోజెనిక్ ఏమో అబయోటిక్ కాంపోనెంట్స్ ఫైర్ ఫ్లడ్ ఆఫ్ ఎకోసిస్టమ్. సో ఇదన్నట్టు ససెషన్ ఇన్ ప్లాంట్స్. ఇప్పుడు చూసుకుంటే ససెషన్ దట్ ఒక్కర్స్ ఆన్ ల్యాండ్ వేర్ మాయిశ్చర్ కంటెంట్ ఇస్ లో. ఒక బేర్ రాక్ మీద జరిగితే అది బేర్ రాక్ మీద అయితే దీనికి జెరార్క్ అంటుంది. XERARCH. Succession that takes place in a water body like a pond or lake is called pond or lake మీద జరిగిందనుకో, పాండ్ ఆర్ లేక్ మీద జరిగితే దాన్ని హైడ్రా ఆర్క్ అంటారు. HYDRARCH. పాండ్ ఆర్ లేక్ మీద జరిగితే హైడ్రార్క్. ఇంకా బేర్ రాక్ మీద జరిగితే జెరార్క్. RARCH. రాక్ మీద జరిగితే జైరార్క్. ఇది ప్లాంట్ ఆర్ లేక్ జరిగితే హైడ్రార్క్ అంటారు. హైడ్రార్క్ జెరార్క్ సక్సెషన్స్ అనేది లీడ్ టు మీడియం వాటర్ కండిషన్స్, మెసిక్, నైదర్ టూ డ్రై నాట్ టూ వెట్. డ్రై అనే వర్డ్ జెరిక్ అని అంటారు. డ్రై ఉందనుకో జెరిక్ అనే దాంతో పిలుస్తారు. వాటర్ ఉంటే హైడ్రిక్ అని పిలుస్తారు. మీడియం వాటర్ కండిషన్స్ని మెసిక్ అని అంటారు. టైంలో ఏమవుతుందంటే జీరోఫైటిక్ హ్యాబిటేట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ మీసోఫైటిక్ హ్యాబిటేట్ రిక్వైరింగ్ ఓన్లీ మోడరేట్ అమౌంట్ ఆఫ్ వాటర్. జీరోఫైటిక్ హ్యాబిటేట్ ఏదైతే ఉందో అది మీసోఫైటిక్గా అవుతుంది. మీసోఫైటిక్ అంటే మీడియం వాటర్, జీరోఫైటిక్ అంటే వాటర్ అవసరం లేదు. ఇది ససెషన్ ఇన్ ప్లాంట్స్. ససెషన్ దట్ ఒక్కర్స్ ఆన్ ల్యాండ్ వేర్ మాయిశ్చర్ కంటెంట్ ఇస్ లో జెరార్క్ అంటారు. వాటర్ బాడీలో జరిగితే హైడ్రార్క్ అంటారు. మీడియం అయితే ఇది అన్నట్టు. సక్సెషన్ ఇన్ వాటర్. ప్రైమరీ సక్సెషన్ వాటర్లో జరిగితే పైనర్స్ అనేటివి ఫైటోప్లాంక్టన్, అవి రిప్లేస్డ్ బై ఫ్లోటింగ్ యాంజియోస్పర్మ్స్ దెన్ బై రూటెడ్ హైడ్రోఫైట్స్. వాటర్లో ఎలా జరుగుతుంది అంటే ఫైటోప్లాంక్టన్ ఉంటుంది ఫస్ట్, అవి రిప్లేస్డ్ బై ఫ్లోటింగ్ FLOAT ఫ్లోటింగ్ యాంజియోస్పర్మ్స్ ANGIOSPERMS యాంజియోస్పర్మ్స్, దెన్ బై రూటెడ్ హైడ్రోఫైట్స్. రూట్స్ ఉండే హైడ్రోఫైట్స్, ఇది ఆక్వాటిక్ ప్లాంట్స్ కానొచ్చు. దెన్ సెడ్జెస్ వస్తుంది. సెడ్జెస్ అంటే ఏంటంటే సమ్ మొనోకోటిలిడన్స్ గ్రాసెస్, ఇంకా ఫైనలీ ద ట్రీస్ వస్తాయి అన్నట్టు సక్సెషన్ ఇన్ వాటర్లో. ద క్లైమాక్స్ అగైన్ వుడ్ బి ఫారెస్ట్. మళ్ళీ అక్కడ యాజ్ టైమ్ పాసెస్ వాటర్ బాడీ ఈస్ కన్వర్టెడ్ టు ల్యాండ్గా జరుగుతుంది. సక్సెషన్ వాటర్లో జరిగిన ల్యాండ్ జరిగిన సిమిలర్ క్లైమాక్స్ కమిటీకే వెళ్తుంది, మెసిక్కే వెళ్తుంది అన్నట్టు. సో ఇదన్నట్టు ఫ్లోటింగ్ యాంజియోస్పర్మ్స్ తర్వాత రూటెడ్ హైడ్రోఫైట్స్ తర్వాత సెడ్జెస్ అంటే ఏంటంటే మొనోకోటిలిడన్స్ తర్వాత గ్రాసెస్, ఫైనలీగా ట్రీస్.
సో ఇదన్నట్టు. హోమియోస్టాసిస్ అంటే ఏంటి అసలు? హోమోస్టాసిస్, ఏ సైలెంట్, హోమోస్టాసిస్ అంటే ఏంది? ఒక ఎకోసిస్టమ్స్ అనేటివి స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయగలవు. అవి ఓన్ స్పీసెస్ని స్పీసెస్ స్ట్రక్చర్ని కానీ ఫంక్షనల్ ప్రాసెస్ని కానీ రెగ్యులేట్ చేయగలవు. స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయగలవు. They can regulate their own species structures and functional processes. This capacity of the ecosystem of self-regulation, the tendency for a biological system to resist changes. మరి హోమోస్టాసిస్ అంటే ఏంటంటే ద కెపాసిటీ ఆఫ్ ద ఎకోసిస్టమ్ ఆఫ్ సెల్ఫ్ రెగ్యులేషన్. కెపాసిటీ ఆఫ్ ద ఎకోసిస్టమ్ of self-regulation is known as homeostasis. Capacity of self-regulation. Capacity of ecosystem of self-regulation. Self-regulation is the tendency for a biological system to resist changes. Self-regulation ఏంటంటే ద టెండెన్సీ ఫర్ ఎ బయాలజికల్ సిస్టమ్ టు రెసిస్ట్ చేంజెస్ ఈజ్ నోన్ యాజ్ హోమోస్టాసిస్. అంటే ఆ ఎకోసిస్టమ్ తన ఈక్విలిబ్రియం తను మెయింటైన్ చేయడము, వాళ్ళ ఓన్ స్పీషియస్ స్ట్రక్చర్ని కానీ ఫంక్షనల్ ప్రాసెస్ని రెగ్యులేట్ చేయడము, ఇది కెపాసిటీ ఆఫ్ ఎకోసిస్టమ్ ఆఫ్ సెల్ఫ్ రెగ్యులేషన్, దీన్ని హోమోస్టాసిస్ అంటారు. ఇప్పుడు ఒక పాండ్ ఎకోసిస్టమ్లో ఉందనుకో, పాపులేషన్ ఆఫ్ జూ ప్లాంక్టన్ పెరిగిందనుకో, అవి ఎక్కువ ఫైటో ప్లాంక్టన్ని కన్స్యూమర్ చేస్తవి. దానివల్ల ఏమవుతుందంటే ఫుడ్ బికేమ్స్ స్కేర్స్ అవుతుంది జూ ప్లాంక్టన్కి. వెన్ ద నెంబర్ ఆఫ్ జూ ప్లాంక్టన్ ఇది రెడ్యూస్డ్ బికాస్ ఆఫ్ స్టార్వేషన్ వల్ల నెంబర్ ఆఫ్ జూ ప్లాంక్టన్ తగ్గిందనుకో, ద ఫైటో ప్లాంక్టన్ మళ్ళీ పెరుగుతుంది. ఇది అన్నట్టు ఆఫ్టర్ సమ్ టైమ్ ద పాపులేషన్ సైజ్ ఆఫ్ జూ ప్లాంక్టన్ మళ్ళీ పెరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో కంటిన్యూ అవుతుంది, కంటిన్యూస్ ఎట్ ఆల్ ద ట్రాఫిక్ లెవెల్స్ ఆఫ్ ఫుడ్ చైన్. ఏ ప్రాసెస్ అంటే ఒకటి పెరుగుతూ ఒకటి తగ్గుతుంది. ఇది అన్నట్టు హోమోస్టాసిస్. ఇన్ ఏ హోమోస్టాటిక్ సిస్టమ్ ఏ నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం ఇండ్యూస్డ్ బై ద లిమిటింగ్ సోర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ స్టెబిలిటీ ఇన్ సిస్టమ్. హోమోస్టాటిక్ సిస్టమ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం, నెగిటివ్ ఫీడ్బ్యాక్ వల్ల ఏమంటే కంట్రోల్లో ఉంటుంది. నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఒక ఫ్యాక్టర్ పెరిగిందనుకో ఇంకొక దాంట్లో తగ్గుతుంది అన్నట్టు. ఇది అన్నట్టు నెగిటివ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అంటే. ఇది ఇండ్యూస్డ్ బై ద కంట్రోల్ సిస్టమ్స్లో ఉండదు ఇంజనీరింగ్. ఇండ్యూస్డ్ బై ద లిమిటింగ్ రిసోర్స్, స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్ కానీ అలా. ఇది ద హోమోస్టాటిక్ కెపాసిటీ ఆఫ్ ఎకోసిస్టమ్ అనేది అన్లిమిటెడ్ ఈస్ నాట్ అన్లిమిటెడ్ అండ్ నాట్ ఎవ్రీథింగ్ ఇన్ ఎకోసిస్టమ్ ఈస్ ఆల్వేస్ వెల్ రెగ్యులేటెడ్ అని ఏం చెప్పలేమని చెప్పొచ్చు. హోమోస్టాటిక్ కెపాసిటీ ఒక ఎకోసిస్టమ్ ఒక హోమోస్టాటిక్ కెపాసిటీ అనేది అన్లిమిటెడ్ అయితే కాదు. అంటే అది అన్ని రెగ్యులేట్ చేయలేమన్నట్టు. హోమోస్టాసిస్ బయాలజికల్గా హోమోస్టాసిస్ అనేది మెయింటెనెన్స్ ఆఫ్ స్టేబుల్ ఈక్విలిబ్రియం ఎస్పెషల్లీ త్రూ ఫిజియోలాజికల్ బాడీలీ ఫంక్షన్స్. ఎగ్జాంపుల్ కూలింగ్ వన్స్ బాడీ త్రూ స్వెట్టింగ్ ప్రాసెసెస్. ఇది హోమోస్టాసిస్ అన్నట్టు. ఆర్గానిజమ్స్ అనేటివి కాన్స్టెన్సీ ఆఫ్ దర్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేయడానికి వస్తాయి. ఎక్స్టర్నల్ వేరియేబుల్, ఇప్పుడు బయట ఎండకుండా మన బాడీ ఒకటే రెగ్యులేట్ చేసుకుంటుంది అన్నట్టు. అది హోమోస్టాసిస్ అంటాం. Some organisms can maintain homeostasis by physiological means, sweating to cool the body, increase metabolism to keep the body warm, and sometimes by behavioral means, అంటే మైగ్రేట్ అవుతాయి షేడ్కి టు అవాయిడ్ ద సమ్మర్ హీట్. ఇవి కూడా మెటోసిస్ అని చెప్పొచ్చు. విచ్ ఎన్ష్యూర్ కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్, కాన్స్టెంట్ ఆస్మోటిక్ కాన్సన్ట్రేషన్. అన్ని బర్డ్స్ కానీ ఎనిమల్స్ కానీ ఇంకా వెరీ ఫ్యూ లోవర్ వర్టిబ్రేట్స్ అండ్ ఇన్వర్టిబ్రేట్స్ స్పీషీస్ ఆర్ ఇండీడ్ కేపబుల్ ఆఫ్ సచ్ రెగ్యులేషన్ అన్నట్టు. థర్మో రెగ్యులేషన్, ఓస్మో రెగ్యులేషన్ ఇవన్నీ జరుగుతాయి. సక్సెస్ ఆఫ్ ఎనిమల్స్ ఇస్ లార్జ్లీ డ్యూ టు దర్ ఎబిలిటీ టు మెయింటైన్. మ్యామల్స్ ఎక్కువ ఎందుకు సక్సెస్ అవుతుందంటే అందరూ వాళ్ళ బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తారు. అండ్ థ్రైవ్ వెదర్ దే లివ్ ఇన్ అంటార్టికాలో ఉన్న సహారా డిజర్ట్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న రాజస్థాన్కి వెళ్తే అక్కడ కూడా సర్వే చేయగలను, ఎందుకంటే నా బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ చేసుకుంటుంది. ప్లాంట్స్ మాత్రం అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు ఇక్కడ తీసుకు ప్లాంట్ డెజర్ట్లో పెడితే అది పెంచదు అన్నట్టు. ఆ రేంజ్ అనేది లిమిటెడ్గా ఉంది. కన్ఫార్మ్, CONFORM, ఇది ఏంటంటే ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఆఫ్ ఎనిమల్స్ అండ్ నియర్లీ ఆల్ ప్లాంట్స్ కెనాట్
maintain a constant internal environment, their body temperature changes with ambient temperature. కొన్ని మెజారిటీ ఆఫ్ ఎనిమల్స్ అవి చేంజ్ చేసుకుంటాయి అన్నట్టు ambient టెంపరేచర్ బట్టి. ఇన్ aquatic animalsలో ఏమవుతుందంటే ఆస్మోటిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ చేంజెస్ విత్ దట్ ఆఫ్ ద ambient వాటర్ ఆస్మోటిక్ కాన్సన్ట్రేషన్. దిస్ ఎనిమల్స్ దెన్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ కన్ఫార్మర్స్. కన్ఫార్మర్స్ అనేది ఏంటంటాము అంటే, ఇప్పుడు aquatic ఎనిమల్స్లో ఆస్మోటిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, అవి చేంజ్ అవుతాయి ambient వాటర్ ఆస్మోటిక్ కాన్సన్ట్రేషన్ బట్టి. దీన్ని కన్ఫార్మర్స్ అంటాం. కన్ఫార్మర్స్ అనేటివి హ్యావ్ నాట్ ఎవాల్వ్డ్ టు బికమ్ రెగ్యులేటర్స్. కన్ఫార్మర్స్ అనేటివి ఎవల్వ్ అవ్వలేదు రెగ్యులేటర్స్ అవ్వడానికి. థర్మో రెగ్యులేషన్ అనేది ఎనర్జెటికలీ ఎక్స్పెన్సివ్ ఫర్ మెనీ ఆర్గానిజమ్స్. దిస్ ఈస్ పర్టికులర్లీ ట్రూ ఫర్ స్మాల్ ఎనిమల్స్ లైక్ ష్రీవ్స్ అండ్ హమ్మింగ్ బర్డ్స్. థర్మో రెగ్యులేషన్ అనేది కొంచెం ఎనర్జెటికలీ ఎక్స్పెన్సివ్ అన్నట్టు చిన్న బర్డ్కి. సిన్స్ స్మాల్ ఎనిమల్స్కి హ్యావ్ ఎ లార్జ్ సర్ఫేస్ ఏరియా